మన సంస్కృతిలో భాగంగా సంప్రదాయాలను గౌరవిస్తూ పితృదేవతలను కూడా మనం గౌరవిస్తాం. వారి మీదన్న ప్రేమ మమకారంతో పితృదేవతల పేర్లను పిల్లలకు పెట్టుకుంటూ ఉంటాం. ఒక్కోసారి వారి ఫోటోలను దేవుళ్లతో సమానంగా పూజిస్తాం కూడా. కానీ ఇలా చనిపోయిన వారి ఫోటోలను దేవుడి గదిలో ఉంచి పూజించడం మంచిదేనా? దేవుళ్ళ సరసన వారిని పూజించడం దోషమవుతుందా? ఆ వివరాలను తాళపత్రం మీకు అందిస్తుంది. అసలు ఈ విషయంపై ఈ మధ్య కాలంలో పండితుల మధ్య చర్చ జరిగింది. మనుషుల ఫోటోలను దేవుళ్ళుగా పూజించడం మంచిది కాదు అని, అది ఆ ఇంటికే అరిష్టమని. కానీ అలాంటిదేమీ లేదని, అన్ని సమయాల్లోనూ తల్లిదండ్రులను దైవంతో సమానంగా పూజించచ్చని, అది తప్పు కాదని ఉపన్యాస శిరోమణిగా పేరు తెచ్చుకున్న రామానుజాచార్య వివరించారు. చనిపోయిన తల్లిదండ్రులకు ఉత్తమగతులు ప్రాప్తించే వరకు వారి కోసం ఏ ఆలయాల్లో అయినా పూజలు చేయించచ్చని, దేవాలయాల్లో వారి పేరుతో అర్చనలు కూడా చేయించచ్చని ఆయన సూచించారు. ఇక తల్లిదండ్రుల పేరుతో పేదలకు, దీనులకు అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటి సత్కర్మలు చేయించచ్చట. శ్రాద్ధ కర్మలు చేయించడంలో అసలు అంతరార్థం కూడా ఇదేనట. సాధారణంగా మనం చనిపోయిన పితరులకు ఏడాదికోసారి శ్రాద్ధ కర్మలు చేస్తాం. కానీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వారి ఫోటోలకు పూజలు చేస్తాం. అసలు మనమంతా సంతోషంగా ఉన్నందుకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది తల్లిదండ్రులకే. కాబట్టి చనిపోయిన వారి ఫోటోలను పూజించడంలో ఎలాంటి దోషము ఉండదట. ఇఫ్ యు లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ us and subscribe.